స్టార్ట్. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఆడిబుల్లా? ఫస్ట్ ఆడిబిలిటీ చెక్. వాయిస్ ఆడిబుల్గా ఉందా? ఆడిబిలిటీ చెక్. ఓకే అమ్మా, మీరు మాట్లాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళని మాత్రం మ్యూట్ చేయండి. డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళని నేను ఆటోమేటిక్గా మ్యూట్ చేస్తా. నాతో మాట్లాడే వాళ్ళని అన్మ్యూట్ చేసుకోండి. డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళని మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా ఆడియో కనెక్ట్ అయ్యి పార్టిసిపేట్ చేస్తే బెస్ట్ అడ్వైస్. సరే, క్లాసెస్ టుడే లెక్చర్ నెంబర్ 1. ఓకే, టుడే లెక్చర్ నెంబర్ 1 క్లాసెస్ ఎలా జరుగుతాయి ఏంటి, అసలు రూల్స్ ఏంటి, అవన్నీ కూడా చూద్దాం. నేను ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. స్క్రీన్ విజిబిలిటీ చూడండి. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? సిఏ సిఎంఏ ఇంటర్ ఆడిట్ క్వశ్చన్ ప్యాటర్న్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒక టాపిక్, హౌ ద క్లాసెస్ విల్ బీ. ఓవరాల్గా అసలు క్లాసెస్ ఎలా జరుగుతాయి అనేది మాట్లాడుకుందాం. దాని తర్వాత రిమైనింగ్ థింగ్స్ మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్, నా సబ్జెక్ట్ వచ్చేసి ఆడిటింగ్. ఆడిటింగ్ క్లాసెస్ ఎలా జరుగుతాయి సార్, ఎలా చెప్తారు, అసలు సిలబస్ ఎలా అవుతుంది, క్లాసెస్ ఎలా జరుగుతాయి, ఎలా చెప్తారు, ఎలా అవుతుంది. ఒక్కొక్క ఫ్యాకల్టీది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. బట్ ఆడిటింగ్ అనేది ఎలా జరుగుతుంది క్లాస్ అనేది ఈరోజు లెక్చర్ నెంబర్ 1లో డిస్కస్ చేద్దాం. ఎంతో కొంత ఒక ఐడియా వస్తుంది మీకు. ఈరోజు మన క్లాస్లో ఏం పాయింట్స్ నేను చెప్పబోతున్నాను సార్ అంటే, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ నేచర్ ఏంటి అంటే ఎలా ఉండబోతుంది సబ్జెక్ట్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ నేచర్ ఏంటి, నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్, సబ్జెక్ట్ నేచర్ ఏంటి అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్, అసలు ఏ సబ్జెక్ట్ మనం మాట్లాడుతున్నది? ఆడిట్. ఆడిటింగ్ గురించి మాట్లాడుతున్నానండి. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఎలా ఉండబోతుంది. నెక్స్ట్ వన్, అప్రోచ్, అంటే క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి. హౌ ద క్లాసెస్ విల్ బీ. హౌ ద క్లాసెస్ విల్ బీ అంటే క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి, అదొకటి. క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి అది. నెక్స్ట్ వన్, సార్ ఏంటి అసలు సిలబస్ ఏంటి, అసలు ఏమేమి ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, సిఏ వాళ్ళకి ఏముంటుంది, సిఎంఏ వాళ్ళకి ఏముంటుంది, అసలు సిలబస్ ఏముంటుంది, సపరేట్గా జరుగుతుంది, ఏముంటుంది అసలు సిలబస్ ఏముంటుంది. అండ్ నెక్స్ట్ వన్, టీచింగ్ ప్యాటర్న్ ఏంటి, టీచింగ్ ప్యాటర్న్ ఏంటి, ఎలా చెప్తారు అనేది చూద్దాం. ఆడిటింగ్కి సపరేట్ టీచింగ్ ప్యాటర్న్ ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్ లాగా కాదు ఇది. ఆడిటింగ్కి సపరేట్ టీచింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఎవరైనా చెప్పొచ్చు, ఇది ప్రాబ్లమాటిక్ సబ్జెక్టా, థియరిటికల్ సబ్జెక్టా, అంటే ఇది ప్రాబ్లమాటిక్ సబ్జెక్టా, థియరిటికల్ సబ్జెక్టా, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ చెప్పొచ్చు ఎవరైనా. మైల్డ్ గెస్ చేయండి అమ్మా. ఆడిటింగ్ అనేది థియరీ సబ్జెక్టా, ప్రాబ్లమాటిక్ సబ్జెక్టా? థియరీ. సో సార్, జనరల్లీ అందరికీ తెలిసిందే ఆడిటింగ్ అనేది థియరిటికల్ సబ్జెక్ట్. అంటే మనకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, క్యాలిక్యులేటర్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు ఎగ్జామ్కి. అది నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఏంటి సార్ నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్? ఇది థియరిటికల్ సబ్జెక్ట్. క్లాసెస్, సార్ క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తారు సార్? ఆన్లైన్ ఉంటుంది, ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్, ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఏది బెస్ట్ సార్ అంటే, అబ్సల్యూట్లీ ఫ్యాకల్టీ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ క్లాసే బెస్ట్ అంటాడు. ఆన్లైన్ వేస్టా అంటే, ఆన్లైన్ క్లాసెస్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. నేను బాగానే చెప్తాను, కానీ అక్కడ కూర్చొని వినేటప్పుడు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఉండకపోవచ్చు, వాళ్ళు కంటిన్యూస్గా వినలేకపోవచ్చు. ఒకటి ఉంటుంది కదా. లేదు సార్ నేను డెడికేటెడ్గా వింటాను అంటే అతనికి ఏదైనా ఒకటే అండి. నేను డిస్ట్రాక్ట్ అవుతాను, టీవీ చూస్తాను, క్లాసెస్ అంతా ఫోకస్డ్గా వినను అన్న వాళ్ళకి ఫేస్ టు ఫేస్ బెస్ట్. కొంచెం కష్టమైనా ఫేస్ టు ఫేస్ వచ్చేయండి ఆన్లైన్ కట్. సార్ వాట్ మే బి ద సిలబస్, సిలబస్ ఏముంటుంది అని చూద్దాం.
అది చూసే ముందు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. ఆల్రెడీ మనం అనుకున్నదే సిఏ సిఎంఏ ఇంటర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. అంటే మనం ఇదంతా చేసేది ఎందుకు? ఎగ్జామ్ అటెండ్ అయ్యి మార్క్స్ తెచ్చుకొని పాస్ అవుతాను. అసలు ఆ ఎగ్జామ్ ఎలా ఉండబోతుందో, ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎగ్జామ్లో ఏ ఏ ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఎంసీక్యూస్ ఉంటాయా, డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఉంటుందా, ఎన్ని మార్క్స్ క్వశ్చన్, ఎన్ని మార్కుల క్వశ్చన్ ఉంటుంది, ఎంసీక్యూ ఎన్ని మార్క్స్కి వస్తాయి, ఇదంతా తెలుసుకోవాలి కదా ఒక బ్రీఫ్ ఐడియా. సార్ ఇప్పుడు మనం సిలబస్లో మీరు చూస్తే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ 2 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ మీకు. ఏ బ్రాంచెస్ అండి? సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్. సార్ సిఏ ఇంటర్లో ఆడిటింగ్ ఎక్కడుందో చూడండి అమ్మా. సిఏ ఇంటర్లో ఆడిటింగ్ ఎక్కడుంది, ఏ గ్రూప్లో ఉంది? మీరు సిఎంఏ అయినా సరే చెప్పండి, పర్లేదు. సిఏ ఇంటర్లో ఆడిటింగ్ ఏ గ్రూప్లో ఉంది? గెస్ చేయండి, ఏ గ్రూప్లో ఉంది? గ్రూప్ 1లో ఉందా, గ్రూప్ 2లో ఉందా? గ్రూప్ 1లో, గ్రూప్ 2లో ఉంది. సిఎంఏలో కూడా ఆడిటింగ్ ఎక్కడ ఉంది చూడండి. గ్రూప్ 1లో ఉందా, గ్రూప్ 2లో ఉందా? సిఎంఏలో కూడా గ్రూప్ 2లో. అంటే సిఏలో అయినా సిఎంఏలో అయినా గ్రూప్ 2లో ఉంది ఆడిటింగ్ అనేది. ఓకే ఫైన్, కానీ ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ సార్ అంటే, ఈ స్లైడ్ జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. సిఏలో ఆడిటింగ్ 100 మార్క్స్కి, కానీ సిఎంఏలో ఆడిటింగ్ 50 మార్క్స్ కమ్మా. ఇంకొక 50 మార్క్స్ ఏముంటుంది సార్? అకౌంట్స్. ఒక 50 మార్క్స్ ఏముంటుంది సార్? ఆడిట్. అంటే ఆడిట్ ఎన్ని మార్క్స్కి సార్ సిఎంఏలో అంటే? 50 మార్క్స్కి. టోటల్ 100 మార్క్స్ పేపర్ సిఎంఏలో, కానీ అకౌంట్స్ 50 మార్క్స్, ఆడిటింగ్ 50 మార్క్స్. ఓకేనా సార్? సిఏ గురించి ఫస్ట్ చూద్దాం. సపరేట్గా ఉంటుంది క్లాసెస్ కూడా, మెటీరియల్ కూడా. సిఏలో 30 మార్క్స్ ఎంసీక్యూస్ ఉంటాయి, ఆడిటింగ్లో 70 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. సిఎంఏలో కూడా అంతే, కాకపోతే అకౌంట్స్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి హాఫ్ అది హాఫ్ ఇది ఉంటుంది. ఒక్కొక్క ఎంసీక్యూ 2 మార్క్స్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే, ఎంసీక్యూస్ 2 మార్క్స్ ఉంటాయి. కానీ సిఏలో కేస్ స్టడీస్ మీద ఎంసీక్యూస్ అడుగుతాడు, కానీ సిఎంఏలో ఎంసీక్యూస్ సపరేట్. కేస్ స్టడీ ఏం అడగడు, జనరల్ ఎంసీక్యూస్ సపరేట్గా ఒక్కొక్క ఎంసీక్యూ అడుగుతాడు. ఎంసీక్యూస్ 30 మార్క్స్, డిస్క్రిప్టివ్ 70 మార్క్స్. ఎంసీక్యూస్ కేస్ స్టడీ 1 10 మార్క్స్, కేస్ స్టడీ 2 8 మార్క్స్, అలా ఒక్కొక్క ఎంసీక్యూ 2 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు కేస్ స్టడీస్ ఇచ్చి. ఓకేనా? 70 మార్క్స్లో రిమైనింగ్ డిస్క్రిప్టివ్లో 6 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ రాయాలి. రిమైనింగ్ 5 అవుట్ ఆఫ్ 4, రిమైనింగ్ 5లో అవుట్ ఆఫ్ 5లో 4 క్వశ్చన్స్ ఎగ్జామ్లో సెలెక్ట్ చేసుకొని రాయాలి. అంటే ఒకటి చాయిస్. 6 క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ అమ్మ. 6 క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ. రిమైనింగ్ 5 ఉంటాయి కదా, ఆ 5లో 4 సెలెక్ట్ చేసుకొని రాయాలి. 4 అవుట్ ఆఫ్ 5. ఒక్కొక్క క్వశ్చన్ 15 మార్క్స్ ఉంటుంది. 4 4 3 3 అంటే 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, అగైన్ 3 మార్క్స్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్, మొత్తం కలిపితే 15. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 15 మార్క్స్. అందులో సబ్ డివిజన్ ఉంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 15 మార్క్స్. ఇది సిఏ వాళ్ళది. మరి సిఎంఏ వాళ్ళది చూద్దాం. మా సిఏ వాళ్ళది అందరికీ అర్థమైందా? కొంతమంది సిఏ సిఎంఏ 2 చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాను సార్. 30 మార్క్స్ ఎంసీక్యూస్, ఈచ్ ఎంసీక్యూ 2 మార్క్స్. కేస్ స్టడీ బేస్ ఇవ్వచ్చు, ఆర్ ఒక్కొక్క క్వశ్చన్ అడగవచ్చు. ఎలా అడిగినా ఈచ్ ఎంసీక్యూ 2 మార్క్స్, అక్కడ 30 మార్క్స్, 15 ఎంసీక్యూస్ ఇస్తారు సార్. 70 మార్క్స్ సంబంధించి డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇందులో 6 క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ. ఈచ్ క్వశ్చన్ 15 మార్క్స్ అడుగుతారంటే క్వశ్చన్ మొత్తం 15 మార్క్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 అన్నారు, అందులో ABCD అంటే 4 క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ నెంబర్ 1లో. ఆ 4 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ 4 మార్క్స్, సెకండ్ క్వశ్చన్ 4 మార్క్స్, థర్డ్ క్వశ్చన్ 4 మార్క్స్, థర్డ్ క్వశ్చన్ 3 మార్క్స్, ఫోర్త్ క్వశ్చన్ 3 మార్క్స్, మొత్తం 15 మార్క్స్. లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇలా 70 మార్క్స్. 6 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ రాయాలి. అందులో ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ. రిమైనింగ్ 5లో 4 మనం చాయిస్లో ఒకటి తీసేసి మిగతా 4 రాయాలి. సిఎంఏ చూద్దాం సార్. సిఎంఏది టోటల్ 100 మార్క్స్ పేపర్. అందులో 50 మార్క్స్ అకౌంట్స్, 50 మార్క్స్ ఆడిట్. ఈ
50 మార్క్స్ 100 మార్క్స్లో ఫస్ట్ 30 మార్క్స్ ఎంసీక్యూస్ అండి. అకౌంట్స్ సంబంధించి 14 మార్క్స్ అడుగుతాడు. ఆడిట్ సంబంధించి 16 మార్క్స్ అడుగుతాడు. ఈచ్ ఎంసీక్యూ 2 మార్క్స్. ఈచ్ ఎంసీక్యూ 2 మార్క్స్ అండి. అకౌంట్స్ సంబంధించి 7 క్వశ్చన్స్ అడుగుతారు ఇంటూ, అంటే లాస్ట్ మొన్న జరిగిన ఎగ్జామ్ ప్యాటర్న్ 7 ఎంసీక్యూస్ ఇంటూ 2 14 మార్క్స్. ఆడిట్ సంబంధించి 8 ఎంసీక్యూస్ ఉంటాయి. 8 ఎంసీక్యూస్ ఇంటూ 2 16. 8 ఎంసీక్యూస్ ఇంటూ 2 16 మార్క్స్. ఆడిటింగ్లో ఎన్ని ఎంసీక్యూస్ ఇచ్చారు చూడండి, 8 ఎంసీక్యూస్ ఇచ్చారు ఆడిటింగ్లో. ఆడిటింగ్లో ఎన్ని ఎంసీక్యూస్ ఇచ్చారండి, 8 ఎంసీక్యూస్ ఇచ్చారు. అగైన్ సార్ 70 మార్క్స్ డిస్క్రిప్టివ్, 70 మార్క్స్. ఇందులో కూడా అకౌంట్స్ అండ్ ఆడిట్ ఉంటుంది, రెండు ఉంటాయి. అకౌంట్స్ సంబంధించి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆడిటింగ్ సంబంధించి 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్లో 2 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 7 మార్క్స్ ఉంటుంది. 7 ఇంటూ 2 14 మార్క్స్. అలాంటివి ఎన్ని క్వశ్చన్స్ అమ్మా, 7 క్వశ్చన్స్. 7 క్వశ్చన్స్లో మీరు 4 అకౌంట్స్ నుంచి వచ్చినాయి, 3 ఆడిటింగ్ నుంచి వచ్చినాయి. ఈ 7 క్వశ్చన్స్లో మీరు ఎనీ 5 పిక్ చేసుకుని రాయొచ్చు. ఎనీ 5 మీరు పిక్ చేసుకుని రాయొచ్చు. 7 క్వశ్చన్స్లో ఏదైనా 5 క్వశ్చన్స్ పిక్ చేసుకుని రాయొచ్చు. 7 క్వశ్చన్స్లో ఏదైనా 5 క్వశ్చన్స్ పిక్ చేసుకుని మీరు రాయొచ్చు. ఒక్కొక్క క్వశ్చన్ 14 మార్క్స్. ఆ 14 మార్క్స్ ఆ క్వశ్చన్లో సబ్ డివిజన్ ఉంటుంది. 7 మార్క్స్. 2 ఇంటూ 7 14. లాస్ట్ ఎగ్జామ్లో అకౌంట్స్ 4 మార్క్స్కి వచ్చింది, ఆడిట్ 3 మార్క్స్. అకౌంట్స్ 4 మార్క్స్కి వచ్చింది, ఆడిట్ 3 మార్క్స్. లాస్ట్ ఎగ్జామ్లో అకౌంట్స్ 4 మార్క్స్కి వచ్చింది, ఆడిట్ 3 మార్క్స్. చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ క్వశ్చన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. పేపర్ ఒకసారి చూద్దాం. జస్ట్ ఊరికే మనం నేర్చుకున్నది అలాగే ఉందో లేదో ఒకసారి రివిజన్. మనం ఏం చెప్తున్నాం, 30 మార్క్స్ ఎంసీక్యూస్ అన్నాం. అకౌంట్స్ సంబంధించి ఎన్ని అడిగారు, 7 అడిగారు. ఆడిటింగ్ సంబంధించి 8 ఎంసీక్యూస్ అడిగారు. అవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది ఒకసారి లాస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎందుకు సార్ ఇదంతా చూడాలి అంటే, నువ్వు ప్రిపేర్ అయ్యే ముందు తెలుసుకోవాలి అసలు సబ్జెక్ట్ గురించి, ఏం అడుగుతున్నారు ఏంటి, తర్వాత సిలబస్ తెలుసుకోవాలి, తర్వాత ఇవ్వాలి. సో మొత్తం 100 మార్క్స్ పేపర్. అందులో 50 మార్క్స్ ఆడిట్, 50 మార్క్స్ అకౌంట్స్. అందులో 100లో 30 మార్క్స్ ఏమో ఎంసీక్యూస్, 30 మార్క్స్ ఎంసీక్యూస్. చూడండి అమ్మా, 30 మార్క్స్ ఎంసీక్యూ. సెక్షన్ ఏ ఏముందో చూడండి, 30 మార్క్స్. టోటల్ 100 మార్క్స్ పేపర్, కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్. సో టోటల్ ఎంతమ్మా, 100 మార్క్స్ పేపర్. అందులో జాగ్రత్త చూడాలి. అందులో మనకి 30 మార్క్స్ సంబంధించి ఎంసీక్యూస్ అండి. అందులో 30 మార్క్స్ ఏంటమ్మా, ఎంసీక్యూస్. 30 మార్క్స్ ఎంసీక్యూస్. ఎన్నంట 15 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మొత్తం 30 మార్క్స్. మొత్తం 30 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ ఒక్క నిమిషం. క్వశ్చన్ నెంబర్ 1 ఎంసీక్యూ అకౌంట్స్ సంబంధించింది, 2 అకౌంట్స్ సంబంధించింది, 3 అకౌంట్స్ సంబంధించింది, 4 అకౌంట్స్, 5 6 7 క్వశ్చన్స్ అకౌంట్స్ అండి. ఇక్కడ నుంచి ఆడిటింగ్, కంపెనీ ఆడిటర్. సో ఇలాంటివి ఎన్ని ఇచ్చారు సార్ అంటే, మొత్తం 8 క్వశ్చన్స్ ఇచ్చారు. 8 ఇంటూ 2 16 మార్క్స్ వచ్చింది ఆడిటింగ్కి. సింపుల్ ఎంసీక్యూస్, ఈజీగా 16 మార్క్స్ వచ్చేస్తే. సో అందులో ఒకే ఒక క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంది. సో మిగతా అన్నీ ఈజీగా ఉన్నాయి. అది కూడా ఇది 14th క్వశ్చన్ అంతే. మిగతా అన్నీ చాలా ఈజీ, బేసిక్ క్వశ్చన్స్ అనమాట. జస్ట్ క్లాసెస్ విని రాసేసే క్వశ్చన్స్ అవన్నీ. క్లాసెస్ వింటే చాలు, రాసేస్తాయి. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ సెక్షన్ బి 70 మార్క్స్కి ఉంటుంది. మొత్తం 7 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్ 14 మార్క్స్కి ఉంటుంది. చూడండి ఎలా ఉందో, ఒక్కొక్క క్వశ్చన్ 14 మార్క్స్ ఎలా ఉంది. సో చూడండి 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. 7 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా. సో చూడండి 7 ఇవి అకౌంట్స్, ఇది కూడా అకౌంట్స్. మొత్తం 14 మార్క్స్కి అడిగాడు క్వశ్చన్ మొత్తం. ఆడిటింగ్ అయితే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా అకౌంట్స్. సో ఇది ఆడిటింగ్. చూడండి సింపుల్గా ఉన్నాయి. 3 క్వశ్చన్స్ అడిగాడు. సో 7 ఆడిట్ వర్కింగ్ పేపర్స్ వెరీ ఈజీ. ఆడిట్ కమిటీ ఈజీ, అంటే క్లాసెస్ విని రాసేసేదే. ఇన్వెంటరీ ఎలా వెరిఫై చేయాలి, ఈజీ. ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఎలా చెక్ చేయాలి, ఈజీ. టోటల్ ఆడిట్ ఎలా చేయాలి, జాయింట్ ఆడిట్ ఏంటి. వీటిలో ఒక 2 సెలెక్ట్ చేసుకొని మిగతావి
సార్ ఒక చాయిస్ వదులుకున్నా 5లో సార్ ఇట్లో ఒక చాయిస్ ఉంది, అకౌంట్స్లో ఒక చాయిస్ ఉంది, ఆడిటింగ్లో ఒక చాయిస్. ఇలా చాయిస్ అనేది ఎక్కువ ఉంది సిఎంఏ. సిఏ క్వశ్చన్ పేపర్ రేపు చూద్దాం. ఇది ఓవరాల్గా. ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా మాట్లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేటెస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవంటే నేను క్వశ్చన్లు అడుగుతా, నాకున్నాయి డౌట్స్. మా ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ ఇస్తాను, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ చెప్పాలి. డౌట్స్ మా లేవా? నా క్వశ్చన్, నా డౌట్ ఏంటంటే, నా డౌట్ సార్ సిఎంఏలో మీరు 30 మార్క్స్ ఎంసీక్యూస్ అన్నారు, అందులో అకౌంట్స్ ఆడిట్ అన్నారు. 7 క్వశ్చన్ అకౌంట్స్ నుంచి వచ్చింది, 8 క్వశ్చన్స్ ఆడిటింగ్ నుంచి వచ్చినాయి. హాఫ్ హాఫ్ అన్నారు కదా, 7 and 8 ఎక్కువ ఆడిటింగ్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా వచ్చింది కదా, హాఫ్ హాఫ్ ఎందుకు రాలేదమ్మా? అది డౌటే. హాఫ్ హాఫ్ అన్నారు కదా మీరు, హాఫ్ ఇది హాఫ్ అది అన్నారు కదా సార్. మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హాఫ్ హాఫ్, కానీ ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కదమ్మా, హాఫ్ చేయటం రాదు. అది క్వశ్చన్ 1.5 మార్క్స్కి ఇవ్వలేం కదా. సో అది ఇంకొకటి, నెక్స్ట్ అటెంప్ట్లో అకౌంట్స్ నుంచి 8 ఎంసీక్యూస్ రావచ్చు, ఆడిట్ నుంచి 7 ఎంసీక్యూస్ రావచ్చు. అంటే ఇప్పుడు 15ని హాఫ్ చేసినప్పుడు 7.5 ఉంటుంది కదమ్మా, అలా చేయలేం కాబట్టి 7, 8 కాంబో వస్తుంది ఎంసీక్యూస్. నెక్స్ట్ అటెంప్ట్లో మేబీ అకౌంట్స్లో 8 రావచ్చు, ఆడిట్లో 7 రావచ్చు. బట్ 7 అయితే మినిమం వస్తాయి, 14 మార్క్స్ మినిమం ఎంసీక్యూస్. నెక్స్ట్ 70 మార్క్స్ డిస్క్రిప్టివ్ అన్నారు కదా సార్, సేమ్ అది కూడా నెక్స్ట్ అటెంప్ట్లో రివర్స్ అవ్వచ్చు. 4, 3 కాంబో, 3.5 చెప్పలేం కదా. సో ఎంసీక్యూస్లోనేమో ఆడిటింగ్కి ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ క్వశ్చన్ తీసుకున్నాడు, డిస్క్రిప్టివ్లో అకౌంట్స్ ఎక్కువ క్వశ్చన్ తీసుకున్నాడు. అక్కడ కూడా నెక్స్ట్ అటెంప్ట్ ఏమవచ్చు, 3, 4 రావచ్చు. అకౌంట్స్లో 3 అడిగి ఆడిటింగ్లో 4 క్వశ్చన్స్ అడుగు. అలా ఎలా అయినా మార్చవచ్చు. ఓకేనా? ఇదే ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు, జస్ట్ ఈ చేంజెస్ అనేవి చేయొచ్చు నెక్స్ట్ అటెంప్ట్కి. ఇక్కడ వరకు ఓకేనా? రైట్. ఓకే సార్, ఫైన్. మీరు మరి సబ్జెక్ట్ ఎలా ఉండబోతుంది, ఎలా స్టార్ట్ చేయబోతుంది? సార్ ఇక్కడ ఆడిటింగ్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అమ్మా. డిటి లాగా, అకౌంట్స్ లాగా ఒక చాప్టర్ డిఫరెన్స్ పెట్టుకొని, ఈ చాప్టర్ అయిపోయింది ఇంకో చాప్టర్. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ ఉంది, లెడ్జర్ అయిపోయింది, జనరల్ అయిపోయింది, లెడ్జర్ అయిపోయింది, ఇది లేదా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని సపరేట్ చాప్టర్. అదే డిటి ఉంది, ఒక క్యాపిటల్ గెయిన్ అనేది ఒక సపరేట్ చాప్టర్. అలాగే వేరే కాస్టింగ్ ఉంది, మార్జినల్ కాస్టింగ్ అనేది ఒక సపరేట్ చాప్టర్. అంటే ఎక్స్క్లూజివ్గా అది వినొచ్చు, వేరే చాప్టర్స్తో సంబంధం లేకుండా కూడా ఆ చాప్టర్ అటెండ్ అవ్వచ్చు. కానీ ఆడిటింగ్ అలా కాదండి. ఆడిటింగ్ అంటే ఏంటి సార్ అంటే, ఒక కంపెనీ అకౌంట్స్ ఏదో మెయింటైన్ చేసింది, వాళ్ళు ఎంత ఖర్చు అయింది, ఎంత ఇన్కమ్స్ వచ్చినాయి అని ఒక బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసింది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు, బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్ ఇవన్నీ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టారు. ఒక ఆడిటర్ వెళ్ళి అవన్నీ కరెక్టా కాదా చెక్ చేసే ప్రొసీజర్నే ఆడిటింగ్ అంటారు. అది ఎలా చెక్ చేయాలి, అదేం సింపుల్ వర్క్ కాదండి. అదేమి సింపుల్ వర్క్ కాదు. ఎందుకు సార్ సింపుల్ వర్క్ కాదు? మాకు రాదా అకౌంట్స్, మాకు రాదా ఆడిటింగ్? సార్ ఒక పని కరెక్టా రాదా రాంగ్గా చెక్ చేయటం అనేది ఈజీయే, కానీ ఆ పర్టిక్యులర్ వర్క్ ఏదైతే ఉందో అందులో మానిపులేషన్స్ చేసే ఛాన్స్ ఉంది, ఫ్రాడ్ చేసే ఛాన్స్ ఉంది, ఎర్రర్స్ చేసే ఛాన్స్ ఉంది. కష్టం. టెక్నిక్ ఫాలో అవ్వకపోతే కష్టం. నార్మల్గా చెక్ చేస్తే కుదరదు, టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్పు, లైవ్ ఎగ్జాంపుల్ మీదే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఏం లేదు, పేరెంట్స్ మిమ్మల్ని ఒక 500 రూపీసో 1000 రూపీసో ఇచ్చి షాప్కి వెళ్ళి ఇగో ఈ లిస్ట్లో ఉన్నవన్నీ తీసుకురా అని పంపించాను. చక్కగా మీరు 1000 రూపీస్ తీసుకొని షాప్కి వెళ్తున్నారు. వెళ్ళేసేసి ఆ లిస్టులో అంతా షాప్ వాడికి ఇచ్చారు. నాలాంటి వాళ్ళు ఒకళ్ళు ఏం చేశారమ్మా, అక్కడ ఏదో బిస్కెట్ ప్యాకెటో చాక్లెటో కనిపించింది. ఆ లిస్టులో అది లేదు, కానీ అది నాకు కావాలి, నేను కొనుక్కొని తినాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం? సింపుల్,
ఆ లిస్ట్లో అది లేదు కాబట్టి ఆ లిస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత ఆ చాక్లెట్ కూడా ఇవ్వండి అని తీసేసుకొని అదంతా ఏంది లెక్క అని చెప్పేసి వాళ్ళు ఏదో రేట్లు వేస్తారు, అదంతా చించేసి జేబులో పెట్టుకొని ఆ చీటీ అనేది ఇంట్లో ఇవ్వం. ఇదిగో ఇంత అయింది, ఇదిగో మిగతా చేంజ్ అని ఇస్తాం. సార్ నాలాంటి నిజాయితీ పరులు అయితే నమ్మేస్తారండి పేరెంట్స్. ఓకే మా అబ్బాయి చెప్పాడంటే నిజమే, కంపల్సరీ అంతే అయి ఉంటుందిలే అని చీటీ అడగరు. షాపోడు చీటీ రాస్తాడు కదా, ఏదేది ఎంత అయింది, మొత్తం ఎంత అయిందని, ఏమేమి ఇచ్చారని, అది అడగరు. ఎందుకంటే నేను నిజాయితీగా ఉంటాను కాబట్టి అడగరు. మీలాంటి వాళ్ళు అయితే కంపల్సరీ ఏం అడుగుతారమ్మా, చీటీ ఇవ్వు, చీటీ ఇవ్వు అని. చూసారు, వెరిఫై చేశారు, ఏం వచ్చినాయి ఏంటి ఏంటి, ఒకటి ఎక్స్ట్రా వచ్చింది ఏంటి, అది చాక్లెట్. ఇది జరుగుతుంది వెరిఫికేషన్, మన ఇంట్లో కూడా జరుగుతుంది. మరి ఇంట్లో జరుగుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఇలాంటి సింపుల్ వెరిఫికేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏ టెక్నిక్ లేదు, ఇక్కడ అనుకుంటారు కానీ ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది. ఏంటి, మనం చెప్పింది ఏదైతే నేను ఇంత అయింది ఇదిగో రిమైనింగ్ అని ఏదైతే చెప్పారో అది నమ్మలేదు. థర్డ్ పార్టీ షాప్ ఓడి ఇచ్చిన లిస్ట్తో కంపేర్ చేశారు దాన్ని. అలాంటి సింపుల్ టెక్నిక్స్ మనం జనరల్ లైఫ్లో ఫాలో అయ్యే టెక్నిక్స్ని, ఒక ఫ్రాడ్ని, సార్ పేరెంట్స్కి తెలియకుండా చాక్లెట్ కొనుక్కోవడం అనేది మిస్టేకా ఫ్రాడా అంటే ఫ్రాడే కదా, కావాలని చేసి బై మిస్టేక్ చేసింది మిస్టేక్ అంట. చిన్న తప్పు. దాన్ని కనిపెట్టడానికి మనం ఒక టెక్నిక్ ఫాలో అవుతారు పేరెంట్స్. సేమ్ అలాగే జనరల్ లైఫ్లో కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటాం ఫ్రాడ్స్ని. ఆ వాటిని బాగా మాడిఫై చేసి, సార్ ఒక కంపెనీలో అకౌంట్స్ అనేవి చాలా వరకు చాలామంది కంపెనీస్ బాగానే ప్రిపేర్ చేస్తారు, జెన్యూన్గానే ఉంటారు. కానీ కొంతమంది కంపెనీస్ డైరెక్టర్స్ వాటిని మ్యానిపులేట్ చేసి వాటిని ఏంటి ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పు అంటావా, సత్యం స్కామ్. సరే మీరు అసెంబ్లీ చూస్తే ఇక్కడ ఈ స్కామ్ జరిగింది ఆ స్కామ్ జరిగింది అని చెప్పేసి టీవీ న్యూస్ చూస్తుంటే మీకు డైలీ ఏదో ఒక స్కామ్ గురించి చెప్తూనే ఉంటారు. ఏంటంటే రికార్డ్స్ సరిగా రాయకుండా వదిలేయటం. అదేదో గేమ్స్ అని చెప్పేసి ఒక 100 crores రిలీజ్ చేయటం ఫండ్, ఆ గేమ్స్కి ఫండ్లన్నీ సరిగా చేయకుండా అయ్యింది అని ఖర్చు రాసేయటం బుక్స్లో. సార్ బుక్లో రాసింది నిజమా అబద్ధమా? అబద్ధం. ఇప్పుడు ఆడిటర్ చేంజ్ చేయాలి, అది నిజంగా అయిందో చెక్ చేయాలి. సో చేశారా లేదా తర్వాత మాట్లాడుతుంది. సో అది వెరిఫై చేయాలి అంటే, సార్ ఒక ఫ్రాడ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఫ్రాడ్ చేసిన వాడు కనిపెట్టి చూద్దాం వచ్చి కవరప్ చేస్తాడు. సార్ దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ అన్నీ ఒక బుక్లో రాసి, ఒక ప్రొసీజర్స్ అన్ని ఒక బుక్లో రాశారు. వాటిని స్టాండర్డ్స్ అంటారు, వాటిని ఆ ప్రొసీజర్ని ఆడిటింగ్ అంటారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి సబ్జెక్టు. నిజంగా చెప్పాలంటే ఒక సిఐడి ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ లాగా రన్ అవుతూ ఉంటుంది. నా క్లాసెస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, సబ్జెక్ట్ నేచర్ ఎలా ఉంటుందో చెప్పేశాను. ఒక ఇన్వెస్టిగేషన్ లాగా వెళ్తూ ఉంటుంది సబ్జెక్ట్ అంతా, వెరిఫికేషన్ లాగా వెళ్తూ ఉంటుంది. అది డ్రైగా ఉంటుంది. ఎందుకు డ్రైగా ఉంటుంది అంటారంటే, చాలామంది ఎలా చెప్తారంటే ఇలా ఉంటే ఇలా వెరిఫై చేయాలి, ఇదిగో ఇలా ఉంటే ఇలా వెరిఫై చేయాలి. డెఫినెట్లీ నిద్ర వస్తుంది. ఇప్పుడు కూడా నిద్రపోతూ ఉంటారు కొంతమంది, నిద్ర వస్తుంది కాసేపు అయితే నిద్రపోదాం అన్నట్టు ఉంటారు. అందుకని నేను అలా చెప్పను. ఇప్పుడు నేను ఎలా చెప్పాను, ప్లెయిన్గా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తూ వెళ్ళాను. నేను ప్లెయిన్గా చెప్పాను. ఒక సినిమా ఉందండి, ఏం చేస్తాం, స్క్రీన్ ప్లే లాస్ట్లో ఏదైతే షాట్ ఉంటుందో హీరోకి ఫైటింగ్ షాట్, హీరోకి కత్తితో పొడి చేసే షాట్ ఫస్ట్లో పెడతాం. ఫస్ట్లో షాట్ తీసుకెళ్ళి లాస్ట్లో పెడతాం. అట్లా గజిబిజిగా పెట్టినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. అంతేగానో ప్లెయిన్గా ఫ్లాష్ బ్యాక్ తీసుకొచ్చి మధ్యలో పెడతాం. అలా ఒక స్క్రీన్ ప్లే లాగా ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరికైనా. ఈ డ్రై సబ్జెక్ట్ని ఇంట్రెస్టింగ్గా కన్వర్ట్ చేయడానికి మనం చేసే ప్యాటర్న్ ఏంటి సార్, నేను చేసేది ఏంటి సార్ అంటే వెరీ సింపుల్. సార్ నేను ఆ ఫ్రాడ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయట జరిగే ఎగ్జాంపుల్, ఇలా జరిగింది ఒక కంపెనీలో, దాన్ని ఆడిటర్ ఎలా కనిపెట్టారు మీరు చెప్పండి అంటే మీరు ట్రై చేస్తారు. సార్ ఇలా కనిపెట్టేయచ్చు కదా, ఇది వెరిఫై చేస్తే దొరికిపోతాడు కదా, ఇలా చేస్తే దొరుకుతాడు కదా. నిజంగా అది బుక్లో ఉందా వేరేది ఉందా కంపేర్ చేస్తాం. ప్రతి దగ్గర మీరు ఏంటి ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఇలా వెరిఫై చేయాలని ఎగ్జైటింగ్గా మీరు చెప్తూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎలా ఏంటి ఎలా వెరిఫై చేస్తారు ఏంటి. ఎగ్జాంపుల్, దర్ ఈజ్ ఏ కంపెనీ ఉందండి. వాళ్ళు ఏం చేశారు సార్ అంటే, ఒక జనరేటర్ ఉంటుంది. ఆ జనరేటర్కి సంబంధించిన డీజిల్ పోయాలి జనరేటర్లో. నిజంగా హ్యాపెండ్ కేసులా ఆడిటర్ కనిపెట్టారు. ఆ డీజిల్ ఏం చేస్తున్నారంటే డీజిల్ పోయాలి జనరేటర్లో, యాక్చువల్ డీజిల్ ఫిల్ చేయాలి.
ఇతను ఏం చేస్తున్నాడు, డీజిల్ క్యాన్స్ ఉంటాయి, క్యాన్స్ కొంటున్నారు వాళ్ళు స్టాక్ కింద, ఒక 10 క్యాన్స్ కొంటారు. ఆ 10 క్యాన్స్ తీసుకొచ్చేసేసి మీకు డయాగ్రామ్ వేస్తాను. దిస్ ఈస్ ద జనరేటర్ అండ్ దీస్ ఆర్ ది డీజిల్ క్యాన్స్. ఒక 5-6 డీజిల్ క్యాన్స్ కొనేశారు, డీజిల్ క్యాన్స్ కొనేశారు. ఇతను ఏం చేస్తున్నాడు, జనరేటర్ ఆన్ చేసినప్పుడు డీజిల్ ఫిల్ చేయాలి కదమ్మా, ఫిల్ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడంటే ఒక క్యాన్ ఫిల్ చేసిన తర్వాత కొంత ఉంచుతాడు, ఒక 5 లీటర్స్ దాకా ఆ క్యాన్లో. యాక్చువల్లీ ఆ క్యాన్ 20 లీటర్స్ ఉంటుంది. 5 లీటర్స్ వరకు, పెద్ద పెద్ద క్యాన్స్ అయితే ఇంకా ఎక్కువ లీటర్స్ ఉంటాయి, 50 లీటర్స్ వరకు. 5 లీటర్స్ 2 లీటర్స్ కింద ఉన్నది పక్కన పెట్టేస్తాడు, మళ్ళీ కొత్త క్యాన్ ఓపెన్ చేస్తాడు. ఇది అయిపోయిందని బుక్లో రాసేస్తాడు కంప్లీటెడ్ అని. కొత్త క్యాన్ ఓపెన్ చేస్తాడు. మళ్ళీ ఈ 5 లీటర్స్ ఏం చేస్తాడు, బయట ఆటో వాళ్ళకి సెకండ్స్లో అమ్మేస్తూ ఉంటాడు, డబ్బులు వస్తాయి. ఎవరు ఇదంతా చేసేది, ఈ జనరేటర్ ఆపరేట్ చేసే మనిషి, వాచ్మ్యాన్. మేనేజ్మెంట్ కనిపెట్టలేకపోయారు. డైలీ అక్కడ ఉండి మేనేజ్మెంట్ ఎవరైతే వాళ్ళు వెరిఫై చేసినప్పుడు చేయడు కదండి, సైలెంట్గా చేసేస్తాడు. కెమెరా ముందు వచ్చి చేస్తాడా, లేదు, సైలెంట్గా ఎవరికి తెలియకుండానే చేస్తాడు. మేనేజ్మెంట్ రెగ్యులర్గా అక్కడ ఉండే మేనేజ్మెంట్కి అది తెలియలా, ఇలా ఒక చిన్న అమౌంట్ ఆఫ్ డీజిల్ బయట అమ్మేసుకుంటున్నాడు అని తెలియలా. క్యాన్ అయిపోయింది అంటే ఓకే అయిపోయి ఉంటుందిలే, 2 లీటర్స్ ఖర్చు అయి ఉంటుందిలే అనుకుంటారు, అంతే కదమ్మా. మీరు బండి నడుపుతున్నారు, పెట్రోల్ ఎంత అవుతుంది ఏంటి, మీరు కొంత తాగేశారు పెట్రోల్, ఎవరికి తెలిసింది మీరు తాగారని పెట్రోల్, మీరు తాగలే పెట్రోల్, ఊరికే చెప్తున్నా. సో ఇక్కడ కూడా అంతే, 2 లీటర్స్ అనేది అలా మిగిల్చుకొని బయట అమ్మేస్తున్నాడు. మేనేజ్మెంట్ కనిపెట్టలేకపోయారు, ఇది ఎక్స్పెన్స్ రాసేస్తున్నాడు, ఇన్ని క్యాన్లు కొన్నాను ఇది అని. కొంత డీజిల్ అనేది మిగిలించుకొని బయట అమ్మేస్తున్నట్టు మేనేజ్మెంట్ చెక్ చేసినా కనిపెట్టలేరు. ఎందుకు, మేనేజ్మెంట్ చెక్ చేసేటప్పుడు అలా చేయడు కదా, మొత్తం పోసేసాను సార్ క్యాన్ మొత్తం అని చెప్తాడు. ఆ వెరిఫై చేసేటప్పుడు, మేనేజ్మెంట్ వెరిఫై చేసేటప్పుడు నిజంగానే మొత్తం పోసేస్తాడు. మేనేజ్మెంట్ ప్రతిరోజు కూర్చోడు కదా అక్కడ చేరేసుకొని, కెమెరా పెట్టినా కనపడదు కదా, ఎందుకంటే ఎంత పోస్తున్నాడు ఎలా తెలుస్తుంది, కెమెరా ఆపేస్తాం కదా. కానీ ఎప్పుడో బుక్స్ వెరిఫై చేయడానికి వచ్చే ఆడిటర్, అతను ఆడిటింగ్ ప్రొసీజర్స్, మన బుక్లో చెప్పే ప్రొసీజర్స్ ఫాలో అయ్యి అది కనిపెట్టాడు స్కామ్. మేనేజ్మెంట్ రెగ్యులర్గా ఉండే మేనేజ్మెంట్ కనిపెట్టలేకపోయారు, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ కనిపెట్టలేకపోయారు, ఆడిటర్ కనిపెట్టారు. దేనివల్ల, అతను కొన్ని ఆడిట్ ప్రొసీజర్స్ ఫాలో అవుతాడు, మన బుక్ ఇప్పుడు మన సబ్జెక్ట్ అదే, అవి ఫాలో అయ్యి కనిపెట్టాడు. ఎలా, నేను చెప్తాను చూద్దాం, ఎలా కనిపెట్టారు. మీరే ఆడిటర్ అయితే ఎలా కనిపెడతారు చెప్తారా? అమ్మా అదే న్యూ క్యాన్ ఉండదమ్మా, అది మ్యానుఫ్యాక్చరింగ్. డీజిల్ క్యాన్స్ మనం మార్చలేము, సప్లయర్ ఇస్తారు, అవి చేంజ్ అవ్వదు, మనం ఏం చేయలేము. న్యూ క్యాన్స్ అంటే ట్రాన్స్ఫరబుల్ క్యాన్స్ పెడదామంటారా? న్యూ క్యాన్ అర్థం కాదా నాకు, న్యూ క్యాన్ తెప్పించాలా? డీజిల్ క్యాన్స్ ముందే కొనిపెట్టి, డీజిల్ క్యాన్స్ అవునవును సప్లై చేస్తారు క్యాన్స్, డీజిల్ క్యాన్స్ కొని పెట్టేసుకున్నాం ముందే 6. అవునవును న్యూ క్యాన్ ఓపెన్ చేస్తాను కదా, అవును ఇది అయిపోతాయి. జనరేటర్లో మొత్తం వాడేస్తాం కదా, ఇప్పుడు కార్లో పెట్రోల్ కొట్టిస్తాం, ఎంత అయితే ఎవరికి తెలియదు కదా, కరెంట్ ఎన్ని సేపు పోతుంది ఏంటి. క్యాన్ అయిపోయిందని చెప్తానమ్మా, అది క్యాన్లో ఉంచను, ఆ మిగిలిపోయింది సపరేట్ దాంట్లో సపరేట్గా సీసీ కెమెరాలో పర్ఫామ్ చేయనుగా నేను, పక్కకు సపరేట్గా పక్కకు తీసేసి సపరేట్గా సీసీ కెమెరాలు కాకుండా పక్కకు తీసుకెళ్ళిపోతా. క్యాన్ అయిపోయిందని చెప్పేసి పక్కకు తీసుకెళ్ళిపోతా, కెమెరా నుంచి అవుట్ సైడ్. అయిపోయిన క్యాన్ని స్టాక్లో పెడతాం కదా, అయిపోయిన దాంట్లో ఆ తీసుకెళ్లే ప్రాసెస్లో మధ్యలో కెమెరా నుంచి ఇలా పక్కకు వచ్చినప్పుడు, మీరు అప్పుడప్పుడు క్లాస్లో కెమెరా నుంచి పక్కకు వచ్చేస్తారు కదా,
ఏమైనా తినేటప్పుడు కానీ సార్ కెమెరాలో చూస్తున్నాను. అలాగే నేను కూడా పక్కకి వెళ్ళిపోయి అందులోంచి కొంత ఏదైతే ఉందో అది పక్కన ఉంచేసేసి ఏదో పెట్టుకుంటా అక్కడ బకెటో ఏదో ఒకటి, కానీ ఎంటీ కానీ అటు తీసుకెళ్ళిపోతాను. అంతే కదా. ఐఎమ్ క్లవర్ అమ్మా. చెప్పండి ఎలా. సార్ బేస్డ్ ఆన్ కన్సంప్షన్ చూసుకోవచ్చు సార్. అంటే 5 లీటర్ ఆయిల్ అయినా ఎంతసేపు జనరేటర్ రన్ అవుతుంది అని చెప్పేసి. ఎలా తిరుగుతూ ఉంది? ఎట్లా అమ్మా, ఎట్లా వస్తుంది అది? ఎట్లా వస్తుందమ్మా? ఇప్పుడు బైక్ ఉందమ్మా, ఏం రాశాడు బుక్లో? బైక్ బుక్లో ఏం రాశాడు? 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటమ్మా మైలేజ్? 70. అంతే కదమ్మా, 70 కిలోమీటర్స్. నేను అదే నమ్మేసి 1 లీటర్ కొట్టుకుని 70 కిలోమీటర్స్ వెళ్దామంటే రాదు, మధ్యలో ఆగిపోతుంది కదా. అబ్సల్యూట్లీ రైట్ అమ్మా. సో కన్జంప్షన్ సార్ ఏం లేదు సార్, వాళ్ళు ఒక మాన్యువల్ ఇస్తారు జనరేటర్. బైక్కి ఇది కంపేర్ చేయకూడదు. సో జనరేటర్ ఏదైతే మాన్యువల్లో ఇచ్చాడో 1 లీటర్ డీజిల్కి ఇంతసేపు పనిచేస్తుంది, ఇన్ని యూనిట్స్ తిరుగు వస్తుంది అనేది మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే బైక్ ఇస్ డిఫరెంట్. బైక్ అనేది మీరు క్లచ్ ఎక్సిలేటర్ అలా యూనిఫామ్ పర్ఫార్మెన్స్ ఉండదు, నడిపేవాడిని బట్టి ఉంటుంది బైక్ అనేది. కానీ జనరేటర్ అనేది ఎవరు నడపరు, అది ఆటోమేటిక్గా నడుస్తుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాన్యువల్లో కన్జంప్షన్ అటు ఇటుగా మ్యాచ్ అవుతుంది. 1 లీటర్కి ఇన్ని యూనిట్స్ అని. ఆడిటర్ ఏం చేస్తాడమ్మా, బుక్లో ఏముంటుంది, ఎన్ని యూనిట్స్ జనరేటర్ తిరిగింది అనేది ఉంటుంది, ఎన్ని యూనిట్స్ జనరేటర్ వర్క్ చేసింది అని రాస్తాడు. ఎన్ని లీటర్స్ ఆఫ్ డీజిల్ కన్జంప్షన్ అవుతుంది యాజ్ పర్ మా ప్రాక్టికల్, యాజ్ పర్ థియరీ, యాజ్ పర్ బుక్, యాజ్ పర్ మాన్యువల్. స్టార్టింగ్ యూనిట్స్ ఎన్ని, మంత్లో స్టార్టింగ్ యూనిట్స్, మంత్ ఎండ్ స్టార్టింగ్ యూనిట్స్ ఎన్ని యూనిట్స్ అమ్మా. ఎలక్ట్రిసిటీ బిల్లు లాగా ఎలక్ట్రిసిటీ యూనిట్స్ బిల్ ఎలా వస్తుందమ్మా, ఆ యూనిట్స్ ఎన్ని యూనిట్స్ కాలిందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు ఆడిటర్. ఆ యూనిట్స్కి ఎంత లీటర్స్ ఆఫ్ డీజిల్ కన్జంప్షన్ అవుతుందో, ఆ యూనిట్స్కి ఎన్ని లీటర్స్ ఆఫ్ డీజిల్ కన్జంప్షన్ అవుతుందో మాన్యువల్ బుక్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేశాడు. దాంట్లో ఒక 2-3 లీటర్స్ అటు ఇటు అవ్వచ్చు, అది తీసేశాడు. అది తీసేసిన తర్వాత ఎన్ని వచ్చింది సార్ అంటే, ఇది యాక్చువల్లీ మేము చేసింది ఆడిట్, రాజమండ్రి ఆడిట్ అమ్మా. థియేటర్ ఆడిట్లో థియేటర్లో జనరేటర్ ఉంటుంది కదా, అందులో జరిగిన రియల్ స్కామ్ కాదు, ఫ్రాడ్ అనొచ్చు. స్కామ్ అంటే పెద్దదాన్ని, స్కామ్ అంటే ఫ్రాడ్ మేము కనిపెట్టాం. మేము ఏం చేసాం, మా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఆ 1 మంత్కి ఒక పవర్ కట్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పట్లో ఉండేవమ్మా, ఇదంతా జరిగి చాలా ఇయర్స్ అవుతుందిలే. అప్పట్లో పవర్ కట్స్ ఎక్కువ ఉండేవి. థియేటర్ అంటే పవర్ ఆగిపోయింది, సినిమా కాసేపు ఆగేస్తానంటే ఉండరు కదా, థియేటర్లో జనరేటర్ వేయాల్సింది. సో అందుకని డీజిల్ క్యాన్స్ కూడా స్టాక్ ఉంటుంది. ఇక్కడ వెరిఫికేషన్ తక్కువ ఉంటుంది థియేటర్లో, ఎందుకంటే థియేటర్ అనేది టైం బేస్డ్ బిజినెస్. నువ్వు సినిమా అర్జెంట్గా వేయాలి, అప్పుడు క్యాన్ వస్తా చెక్ చేస్తా, నేను వచ్చేదాకా ఉండు, ఇట్లా ఏమి ఉండదు. టైం బేస్డ్ జనరేటర్ అనేది వెంటనే ఆన్ చేసేయాలి డీజిల్ ప్రాసెస్. కానీ ఆడిటర్ ఎలా కనిపెట్టారు, కన్జంప్షన్ అరైవ్ అయ్యాడు. ఎంత వచ్చిందంటే, మాకు ఎంత వచ్చిందంటే ఒక 35 లీటర్స్ వచ్చింది, ఏది మాన్యువల్ ప్రకారం ఆ యూనిట్స్ అని. కానీ అక్కడ ఎంత కన్జంప్షన్ అయినట్టుందమ్మా సార్, మేము 40 అయినా వదిలేసేవాళ్ళం అమ్మా, 40 లీటర్స్ అయినా వదిలేసేవాళ్ళం. కానీ అక్కడ యాజ్ పర్ కన్జంప్షన్ బుక్ రియల్ ప్రాక్టికల్ కన్జంప్షన్ ఎంత వచ్చింది సార్ అంటే 55 లీటర్స్. అంటే 20 లీటర్స్ డిఫరెంట్ వచ్చింది. సంథింగ్ ఇస్ రాంగ్ సార్, ఏదో రాంగ్ ఉంది అనేది మేము ఐడెంటిఫై చేసాం. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో మీరు చెప్పండి. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఫ్రాడ్ బేస్డ్ ఆన్ కన్జంప్షన్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో మీరు చెప్పండి, నేను ఏం చేస్తుంటాను నెక్స్ట్ స్టెప్ అంటే యాజ్ ఏ ఆడిటర్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, అది కూడా మన సిలబస్. నెక్స్ట్ స్టెప్ ఏం చేసాము, మా సిఎంఎస్ ఏ ఆడిట్ చేయడానికి ఎలిజిబుల్ సార్, తర్వాత చెప్తానమ్మా. జస్ట్ ఎవరిని, వాచ్మ్యాన్నా? అతను పారిపోతాడు, కనిపెట్టేశాంగా. మీరు రెడ్ హ్యాండర్గా పట్టుకున్నారా, మీకు నిజంగా ఫ్రాడ్ అని తెలుసా, అది మేబీ బుక్ రాసేటప్పుడు మిస్టేక్ అవ్వచ్చు కదా. అతను ఏమంటాడు, క్యాన్ ఎక్స్ట్రా సెన్సర్, సారీ సార్ అంటాడు, అయిపోయింది, గాన్, తప్పించుకున్నట్టే కదా. అంతే కదమ్మా, దొరికిపోయాడు కాబట్టి నేను ఒప్పుకోడు. సారీ సార్ ఒక క్యాన్ ఎక్స్ట్రా వేసాను, స్ట్రైక్ ఆఫ్ చేస్తాడు. అప్పుడు ఎంత అయింది, 20 లీటర్స్ తీసేస్తే 35 మ్యాచ్ అవుతుంది చూడండి, దీనికి మ్యాచ్ చేస్తాడు. మరి ఆ క్యాను ఎక్స్ట్రా ఎట్టలేదు సార్, కొన్ని తీసుకొచ్చేస్తాడు ఈ లోపల, ఫ్రాడ్ని రెక్టిఫై చేసేస్తాడు దొరికిపోయానంటే. నో,
మేము అది చేయలా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఏం చేసాం? మా ఎప్పుడైనా ఫ్రాడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు విత్ ఎవిడెన్స్ పట్టుకున్న తర్వాతే రివీల్ చేయాలి. ఎక్కడ చెప్పారు? మన బుక్లో చెప్పారు సార్, ఆడిటింగ్ బుక్లో. ఏం చేసాము చెప్పండి? మీరు ఫ్రాడ్ని పట్టుకున్నప్పుడు మీరు కనిపెట్టేశారు, నో డౌట్, అందులో అతను ఫ్రాడ్ చేస్తున్నారని కనిపెట్టారు. విత్ ఎవిడెన్స్ కనిపెట్టలేదు, రెడ్ హ్యాండెడ్గా విత్ ఎవిడెన్స్. ఎవిడెన్స్, దాన్నే ఆడిట్ ఎవిడెన్స్ అమ్మా. మనకి ఎగ్జామ్లో అడిగారు క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆడిట్ ఎవిడెన్స్. చూసారా, మన బుక్లో ఉన్నావే ఇవన్నీ. విత్ ఎవిడెన్స్ కనిపెట్టాలి. ఎలా చెప్పండి? ఏం చేస్తున్నాను? ఏం చేస్తాను? కొడదామా? వెళ్ళి చంపేద్దామా? ఇట్లా కొడదామా? నిజం చెప్పు, నిజం చెప్పు, నువ్వు చేసావు కదా, నిజం చెప్పు అని కొడదామా? అప్పుడు ఒప్పుకుంటాడు కదా. పోలీస్ ఆఫీసర్ అదే కదా చేసేదమ్మా. పోలీసులు పట్టుకున్నారమ్మా దొంగని, ఏం చేస్తారు? ఫస్ట్ పట్టుకొని చెప్పరా, చెప్పు నువ్వే తీసావని కొడతారు కదమ్మా. కొడదామా మనం కూడా అలా? ఎస్ ఆర్ నో? కొడదామా వెళ్ళి? అదేంటమ్మా, పోలీస్ ఆఫీసర్ ఒక దొంగని పట్టుకున్నప్పుడు ఎవిడెన్స్ కోసం ఏం చేస్తాడు? కొడతాడు, కొట్టి చెప్పిస్తాడు అతని చేత. ఇప్పుడు నేను అదే చేస్తాను. ఎస్ ఆర్ నోనా? అదేంటి? ఆడిట్ రిపోర్ట్ రాయాలా? ఏం రాయను? వీ హ్యావ్ ఏ మైల్డ్ గెస్ దస్ వాచ్మెన్ మే హ్యావ్ కమిటెడ్ ఫ్రాడ్. మేము అనుకుంటున్నాం మా మైల్డ్ గెస్ అది, వాచ్మెన్ గారు ఫ్రాడ్ చేసి ఉండొచ్చు. దిస్ ఈజ్ మై రిపోర్ట్. వేర్ ఈజ్ ఆడిట్ ఎవిడెన్స్? ఆడిట్ ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? ఎలా తీసుకోవాలి? నేను అంటాను కొడదామంటాను, మీరేమో వద్దంటారు. ఎలా తీసుకోను ఆడిట్ ఎవిడెన్స్? దిస్ ఈజ్ నాట్ ఆడిట్ ఎవిడెన్స్, రైట్? ఇది ఒక ఆడిట్ ఎవిడెన్స్లో పార్ట్, ఇది కంప్లీట్ ఎవిడెన్స్ కాదు. హౌ? ఇలా కొడదాము అంటే వద్దంటారు, అడుగుదాము అంటే పారిపోతాడు. ఇట్లా హౌ? ఇదంతా మన సబ్జెక్ట్ అమ్మా. టెక్నికల్గా తర్వాత లింక్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ సబ్జెక్ట్. అంటే మీకు సబ్జెక్ట్ ఎలాంటిదని పరిచయం చేస్తున్నాం ఫస్ట్ లెక్చర్ నెంబర్ 1లో. ఇలా ఉంటుంది మన సబ్జెక్ట్. ఏం చేశాను సార్ అంటే, వెరీ సింపుల్, మన సబ్జెక్టే. సార్ మీరు ఎప్పుడైనా ఫ్రాడ్ డౌట్ ఉన్నా, ఐడెంటిఫై చేసినా, మీరు కొట్టే అధికారం వెళ్ళి వాళ్ళని పోలీస్ ఆఫీసర్కి ఉంటుంది. మీరు చేసేది ఆడిటింగ్, ఇన్వెస్టిగేషన్ కాదు. మీరు చేసేది ఆడిటింగ్, ఇన్వెస్టిగేషన్ కాదు. ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? పోలీస్ ఆఫీసర్. నువ్వు ఆడిటింగ్ చేస్తున్నావు, ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలి. సో ఏం చేస్తావు సార్ అంటే, వెరీ సింపుల్, కాల్ ది మేనేజర్. సార్ మీ కంపెనీలో ఇలా జరుగుతుంది, నాకు డౌట్ ఉంది, మీరు ఎవరికి చెప్పొద్దు. కెమెరాస్ ఎడిషనల్గా అతనికి తెలియకుండా పెట్టండి. ఇలాంటివి చాలా మేము కనిపెట్టాం. మా ఇన్స్టిట్యూట్లో కూడా క్యాష్ థెఫ్ట్ జరిగింది. అది కూడా మేము ఇలాంటి ప్రొసీజర్ ఒకటి ఫాలో అయ్యే కనిపెట్టాం. మన బుక్లో ఉన్నదే ఫాలో అయ్యాం, ఎడిషనల్గా ఏం ఫాలో అవ్వలేదు. సో వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ కెమెరాస్ పెట్టండి, అతనికి తెలియకుండా. అతను అక్కడ కెమెరా లేదనుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్. అతన్ని ఒక 2 days పవర్ కట్ చేయండి, మీరే పవర్ ఆఫ్ చేయండి. చేపించాము. అతను డీజిల్ ఎంతెంత వాడుతున్నాడో డౌట్ ఉంది మాకు, అది అబ్జర్వ్ చేయండి. ఈజీగా దొరికిపోయాడు. మా క్యాన్లో మొత్తం క్యాన్ తీసుకెళ్తూ మధ్యలో ఒక బకెట్లో మిగిలింది ఒక 2 liters అది ఉంచేసి మిగతా ఎంటీ క్యాన్ తీసుకెళ్ళి మేనేజర్కి చూపిస్తున్నాడు. అయిపోయింది, దొరికిపోయాడు విత్ కెమెరా ఎవిడెన్స్. అతను ఇప్పుడు బుక్ తప్పు రాశాను అంటానికి కూడా లేదు. కెమెరా పిలిపించాడు మేనేజర్. మేమెక్కడే అసలు మనం ఇన్వాల్వ్ కాకూడదమ్మా. మనం పట్టించామని కూడా ఎవరికి తెలియకూడదు. మేనేజర్ పిలిపించాడు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు, కెమెరా వీడియో చూపించారు, పోలీసులు పిలిచారు, పట్టించారు, అయిపోయింది. పోలీసులు పిలిచారు, ఇలా స్కామ్ చేశాడు సార్, చాలా లీటర్స్ ఆఫ్ డీజిల్ ఇలా మంత్లీ చేస్తారు, జాబ్ లోన్స్ తీస్తారు, పోలీసులు పట్టించారు. ఆడిట్ రిపోర్ట్లో ఆడిట్ ఎవిడెన్స్ వచ్చింది, ఫ్రాడ్ కనిపెట్టినట్టు ఎవిడెన్స్ ప్రకారం మనం రిపోర్ట్ చేస్తాం. మేనేజర్ యాక్షన్ తీసుకున్నాడు. మేనేజ్మెంట్ ఏం యాక్షన్ తీసుకున్నాడో కూడా రాయాలి. కరెక్ట్ యాక్షన్ తీసుకున్నాడు. సార్ ఫ్రాడ్ ఐడెంటిఫై చేశాను, విత్ ఎవిడెన్స్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకున్నాను, దాని ప్రకారం ఫ్రాడ్ ఉందని చెప్పాను, దాన్ని రిపోర్ట్ చేశాను. మేనేజ్మెంట్ రిపోర్ట్ తీసుకొని దాన్ని యాక్షన్ కూడా తీసుకున్నారు. యాక్షన్ కూడా కరెక్ట్ యాక్షన్ రాశాను, అయిపోయింది. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ? ఆడిట్ ప్రొసీజర్ ఫాలో అయ్యాను, ఆడిట్ ఎవిడెన్స్ తీసుకున్నాను, ఆడిట్ రిపోర్ట్ చేశాను. సో కరెక్ట్ యాక్షనా కాదా మేనేజ్మెంట్ తీసుకుంది చెక్ చేసుకున్నాను, కరెక్ట్ యాక్షన్ కాబట్టి ఇంకా అక్కడ రాసేసాను. కరెక్ట్ యాక్షన్ తీసుకోలేదు. ఏమన్నారు మేనేజర్? ఇలా అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సార్ మనోడే సార్ వదిలేయండి సార్ అన్నాడు. నేను షేర్ హోల్డర్కి రిపోర్ట్ చేస్తా, ఇలా నేను కనిపెట్టాను కానీ మేనేజ్మెంట్ కరెక్ట్ యాక్షన్ తీసుకోలేదు అని ఆడిట్ రిపోర్ట్లో రాస్తా. తీసుకుంటే తీసుకున్నారని, అయిపోయింది, క్లోజ్. నేను ఎక్కడ యాక్షన్లోకి తీసుకోవాలా, వెళ్ళి వాడిని కొట్టడం ఇవన్నీ మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేసి చేయించాను. వాళ్ళ యాక్షన్ కరెక్ట్ యాక్షన్ తీసుకున్నారు లేదా వెరిఫై చేసుకున్నాను, అంతే. దిస్ ఈజ్ ఆడిట్. కానీ మీ సబ్జెక్ట్ ఆడిటే కాదే, ఎథిక్స్ కూడా ఉందే.
అమ్మ పాపం నా వల్ల అతనికి జాబ్ పోయింది, పాపం తెలియకో ఏదో చేశాడు, పాపం అతని జాబ్ పోయింది, పోలీసులతో పట్టించాం, పాపం పోలీసులు కొట్టారు అతన్ని, తిట్టాడు మేనేజర్. ఎవరి వల్ల ఇదంతా జరిగింది చెప్పాలి, ఎవరి వల్ల ఇదంతా జరిగింది? ఆ, నా వల్లే. మరి ఎట్లా అమ్మా, పాపం కదా. ఉం? కరెక్టా మీరు చేసింది? చెప్పండి, ఒక మనిషిని కొట్టించారు, జాబ్లో నుంచి తీపిచ్చేశారు, పాపం వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది? రోడ్డు మీద పడిపోతుంది కదా. తెలుసో తెలియక ఏదో చేశాడు కదా, సర్ది చెప్పి వదిలేయచ్చు కదా మీరే పక్కకు పిలిచి. పాపం వాళ్ళ ఫ్యామిలీ, చిన్నపిల్లలు ఉన్నారు అతనికి కదా, లేరా? చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు జాబ్ పోయింది, ఇతను జైలుకి వెళ్ళాడు, వాళ్ళ వైఫ్ ఏడుస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు. వాట్ విల్ యూ డూ? మీ వల్లే కదా మొత్తం జరిగిందంతా. మీరు అది చూసారు, చూసి చాలా ఫీల్ అయిపోయారు, అరే నా వల్లే కదా అదంతా జరిగిందని. వాట్ విల్ యూ డూ? సో ఓవరాల్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఎథిక్స్ అండ్ మోరల్స్ మీరు చేసింది రైట్ ఆర్ రాంగ్? ఎథిక్స్ అండ్ మోరల్స్ మీరు చేసింది రైట్ ఆర్ రాంగ్? చెప్పండి. మ్మ్. అరే, ఇట్లా మా పాపం ఒక ఫ్యామిలీ అంతా బయట రోడ్డు మీద పడిపోయింది కదా, చిన్న చిన్న పిల్లలు, దే ఆర్ క్రయింగ్. వాడు కూడా ఏడుస్తున్నాడు, తెలియజేశాను సార్ వదిలేదు సార్. మేనేజర్ వదల్లా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, పోలీసులు తీసుకెళ్లారు పాపం అన్ని కొట్టుకుంటూ. మీరు ఫీల్ అయ్యారు, అరే నో, దే వోంట్ గివ్, దే వోంట్ గివ్. ఇది మేనేజ్మెంట్ ఎందుకు చేస్తారమ్మా? ఒక కోపం ఉంటుంది వాళ్ళ దగ్గర యాక్చువల్లీ. ఇవ్వరు. నీకు అంత జాలీగా ఉంటే నువ్వే ఇవ్వు అంటారు ఆడిటర్ని. మనం ఇద్దామా ఏమ్మా? సో సార్, మీరు ఎథిక్స్ అంటే ఇది కాదమ్మా. అక్కడ యాజ్ ఏ ఆడిటర్ మన వర్క్ మనం చేసాం అంతే. కోర్స్ మనం స్కామ్ కానీ ఫ్రాడ్ కానీ పట్టించినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, అదంతా మనకు సంబంధం లేని విషయం. మన డ్యూటీ మనం చేస్తాం. అంటే ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, సో వాళ్ళు తెలియక ఆకలి మీద దొంగతనం చేసినా, తెలియక ఏదైనా చేసినా, బట్ అతని డ్యూటీ అతను చేయాలి, అతను పనిష్ చేయాలి. పాపం ఊరికే చేశాడని వదిలేయకూడదు. సేమ్ అలాగే ఒక సొసైటీలో ఆడిటర్ రోల్ కూడా అలాగే ఉంటుందమ్మా. డెఫినెట్లీ మన జాబ్ మనం చేయాలి. సో అక్కడ ఎథిక్స్ అంటే ఏంటి సార్ అంటే, మనం వర్క్ చేసేటప్పుడు ఎంత ఎథికల్గా ఉండాలి, మన పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలంతే. మనం మన వృత్తి అంటే మన ప్రొఫెషన్కి ఎథికల్గా ఉండాలి. వేరే ఎమోషన్స్ యాడ్ చేయకూడదు. నా పర్సనల్ ఎమోషన్ అది ఏంటది, పాపం వాళ్ళు ఏడుస్తున్నారు అనేది, నీ ఎమోషన్స్ నీ ప్రొఫెషన్ మీద ఎఫెక్ట్ చేయొద్దు. సో అది ఒక సపరేట్ కాన్సెప్ట్ అమ్మా, ఆడిటర్ ఇండిపెండెన్స్. నీ ఎమోషన్స్ బ్యాలెన్స్లో పెట్టుకునే వర్క్లోకి దిగాలి. కోర్స్ నాకు ఏడుపు వస్తుంది, వేరే వాళ్ళు ఏడుస్తున్నా, వేరే వాళ్ళు అలా నా వల్ల ఇబ్బంది పడినా, అదంతా అదర్ థింగ్. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఆడిటింగ్ ఈజ్ యువర్ డ్యూటీ. సో పోలీస్ ఆఫీసర్ వేరే వాళ్ళని కొడితే ఏడుస్తాడు, పాపం వాడికి నొప్పి వస్తుంది అంటే ఇంకెవరు పని చేస్తారు? సేమ్ అలాగే ఒక ఫ్రాడ్ని నువ్వు రిపోర్ట్ చేయకపోతే, వెరీ సింపుల్ అమ్మా, దీనికి ఒకటే ఆన్సర్ నాది. సత్యం స్కామ్ అంటే ఒక మేనేజర్స్ ఒక గ్రూప్ ఆఫ్ ఒక 5 people ఫ్రాడ్ చేయడం వల్ల, ఒక 800 crores ఫ్రాడ్ చేయడం వల్ల సార్ థౌజండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ సూసైడ్ చేసుకున్నారండి. మా ఇంటి దగ్గర కూడా ఒక ఆయన ఉంటాడు, సాఫ్ట్వేర్ జాబ్, చక్కగా పెళ్ళయింది, చిన్న చిన్న పిల్లలు, మొత్తం పోగొట్టాడు పాపం. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ సత్యం స్కామ్ వల్ల అతను ట్రైన్ కింద పడి చనిపోయాడు. వాళ్ళు కనిపించారు మీకు. సో అలాంటి చాలామంది ఒక ఆడిటర్ మీద నమ్మకం పెట్టుకుని ఉంటారండి, ఆడిటర్ పెట్టే సైన్ మీద. సో వాళ్ళందరూ గుర్తురావాలి మీకు. సో వాళ్ళందరూ మీరు ఏదైతే సైన్ పెడతారో వెరిఫై చేసి, ఓకే మా ఆడిటర్ వెరిఫై చేశారు, నమ్మొచ్చు, మేము ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఒక నమ్మకం పెట్టుకుంటారు మీ మీద. దట్ ఈస్ దానికి మీరు ఎథికల్గా ఉండాలి. అదే ఎథిక్స్, ఆడిటెడ్ ఎథిక్స్ అమ్మ. మీకు ఫైనల్లో వస్తుంది ఎథికల్. సిఏ ఇంటర్ వాళ్ళకైతే సిఏ ఇంటర్ వాళ్ళకైతే ఇంటర్లోనే వస్తుంది, సిఎంఏ వాళ్ళకైతే ఫైనల్లో వస్తుంది. దట్ ఈస్ అవర్ సబ్జెక్ట్, దట్ ఈస్ అవర్ నేచర్ ఆఫ్ సబ్జెక్ట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది, రియలిస్టిక్గానే ఉంటుంది. రియలిస్టిక్గా జరిగే ఒక థింగ్ని బుక్లో రాసామంతే.
దాన్ని ఆ బుక్లో ఉన్న దాన్ని చదువుకుంటా వెళ్ళి దీని మీనింగ్ ఇది ఇది దీని మీనింగ్ ఇది అని చెప్తే ఎవరికైనా నిద్రే వస్తుంది, డ్రైగానే ఉంటుంది. కానీ దాన్ని అలా చెప్పకూడదు ఆ సబ్జెక్ట్ని. ఇలా రియలిస్టిక్గా చెప్తేనే పిల్లలకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను బుక్ ఓపెన్ చేసి ఆడిట్ ఎవిడెన్స్ అంటే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు బుక్ ఓపెన్ చేసి ఎథిక్స్ అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను బుక్ ఓపెన్ చేసి ఆడిట్ ప్రొసీజర్ అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను బుక్ ఓపెన్ చేసి రిపోర్టింగ్ ఇలా చేయాలి మేనేజర్కి, నేను ఎందుకు మేనేజర్కి రిపోర్ట్ చేయాలి, నేనే యాక్షన్లోకి వెళ్ళకూడదా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది డిఫరెన్స్ ఏంటి. ఇలా రియలిస్టిక్గా చెప్పుకుంటేనే సబ్జెక్ట్ అర్థమవుతుంది. అప్పుడు బుక్ ఓపెన్ చేపిస్తాను, నేను బుక్లో ఏముందో చదువుతాను, దాని మీనింగ్ చెప్తాను, అప్పుడు నీకు కనెక్ట్ అవుతుంది సబ్జెక్ట్. అంతేగాని డైరెక్ట్ బుక్ ఓపెన్ చేసి పారాగ్రాఫ్ చదివి దీని మీనింగ్ ఇది, దీని మీనింగ్ ఇది, ఇది ఎగ్జాంపుల్ ఇది, ఇది ఎగ్జాంపుల్ ఇది, డోంట్ వర్కౌట్. అలా వర్కౌట్ అవ్వదు. నేను ఇలా చెప్తాను క్లాసెస్, నా క్లాసెస్ ఇలా ఉంటాయి, నా ఆడిటింగ్ క్లాస్ ఇలా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది, బట్ ఇంటరాక్టివ్ మోడ్లో ఉంటుంది. ఇప్పుడు ఎలా మీరు ఇంటరాక్ట్ అయ్యారో ఇలా కనిపెట్టవచ్చు కదా సార్, ఇలా చేయొచ్చు కదా సార్, ఇలా చేయొద్దు కదా సార్, ఇలా ఉంటుంది. సేమ్ అలాగే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాను ప్రతి దాంట్లో. మీకు అప్పుడు ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ఓకే మనం చెప్పింది ఇట్లా, మనం చెప్పింది రైట్ అని. ఇప్పుడు చూడండి, చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఒక అమ్మ చెప్పింది కన్జంప్షన్ చూడాలి సార్, ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. ఒకళ్ళు చెప్పారు మనం కొట్టకూడదు, మనం రిపోర్ట్ చేయాలంతే, ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. మీరు చెప్పిందే ఉంది బుక్లో, నేనేం చెప్పాను ఇంక అడిషనల్గా, నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. మీరు వచ్చి ఈ బుక్లో ఏముందో మీరు చెప్పారు, దాన్ని తీసుకొని ఇదిగో ఇక్కడ ఉందని చెప్తాను. సో ఇలా ఉంటాయి నా క్లాసెస్ అమ్మ, ఇది నా క్లాసెస్ ప్యాటర్న్. సో నెక్స్ట్ క్లాస్లో సిలబస్ చూద్దాం, మన టైం ఎంత అయినా చూద్దాం. టైం అయిపోయింది. సో నా టీచింగ్ ఇలా ఉంటుంది, నా క్లాసెస్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో సిలబస్ చూద్దాం. సో అమ్మ ఒక డౌట్ అడిగారు, ఏ ఆడిట్స్ చేయొచ్చు సార్ సీఎంఏ వాళ్ళని, అది నేను ఫర్దర్ క్లాసెస్లో చెప్తానమ్మా, ఇంకా కొంచెం టైం ఉంది అది చెప్పడానికి, ఓకేనా? రైట్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి? ఒక 2 minutes మీరు ఏమన్నా అడగాలంటే, మీరు ఏమన్నా మాట్లాడాలంటే నాతో మాట్లాడవచ్చు. ఇంకా ఒకసారి అసలు వీడియో రికార్డ్ చేసాం లేదో ఒకసారి చెక్ చేసుకుంటా. నేను అప్పుడప్పుడు రికార్డ్ చేస్తున్నా, వీడియో రికార్డ్ చేస్తున్నాను. రైట్ అమ్మా, మీరు మొహమాట పడుతున్నారు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇది కూడా నేను ప్రామిస్ చేస్తున్నా, నేను అడగకుండానే మీరే నాతో మాట్లాడతారు. ఎందుకంటే ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది ఫ్యాకల్టీస్ అందరిది. సో చాలా అంటే మీరే మా మీద సెటిల్ వేయటం, అట్లా ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అలా కాదు, అలా ఎందుకు చేస్తావు నువ్వు అని, ఇట్లా ఒక టైప్ ఆఫ్ నేచర్ ఎస్టాబ్లిష్. ఎందుకు అది చేయాలి అంటే, అలా అని మా హుందాతనాన్ని ఏం పోగొట్టుకోము మేము. యాజ్ ఎ ఫ్యాకల్టీ మేము హుందాతనంగానే ఉంటాం, బట్ ఒక ఫ్రెండ్లీ నేచర్ ఎస్టాబ్లిష్ చేస్తాం క్లాసెస్లో. ఎందుకంటే స్టూడెంట్ ఫ్రీగా మూవ్ అయినప్పుడు ఈజీగా డౌట్ అడగగలడు, ఈజీగా మాట్లాడగలడు. అది మా థింగ్. అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం, అందరినీ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే ఈజీగా అడిగే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. ఇలాగే ఇప్పుడు క్లాసెస్ చెప్పినట్టు ఎగ్జాంపుల్ మీరు కూడా ధైర్యంగా పార్టిసిపేట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఏమన్నా మేమేం అనుకోము, ఎందుకంటే చాలా మంది చాలా బ్యాచెస్ని చూస్తుంటాం కాబట్టి సార్ ఏమన్నా అనుకుంటారేమో అనేది ఏమి ఉండదు. ఒకవేళ అనుకుంటే నేను మొహం మీద చెప్పేస్తాను, నేను ఫీల్ అయ్యాను, నేను హర్ట్ అయ్యానని చెప్పేసి నేనేం మీ మనసులో పెట్టుకోను. దట్స్ వై నో ప్రాబ్లం, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ, ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫిజికల్గా వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది, ఇంటరాక్ట్ అవుతారు. ఆన్లైన్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంటరాక్ట్ అవ్వడానికి, ఫిజికల్ అయితే ఏం ఉండదు, హ్యాపీగా ఇంటరాక్ట్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద నెక్స్ట్ క్లాస్? షెడ్యూల్ వచ్చిందా? నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఎవరు మాట్లాడట్లేదు, ఎవరికి తెలీదా? నాకు ఓకే, సతీష్ సార్ క్లాస్ అమ్మా. సో ఐ థింక్ ఎంఏ ఎవరు వెళ్ళిపోవద్దు, సార్ వచ్చి జాయిన్ అవుతారు, ఓకే? సో విత్ ఇన్ 1 week యాక్చువల్లీ గుంటూరు అమ్మా, గుంటూరులో చేస్తాను నేను. నా పని నుండి ఇక్కడ స్టాక్ అయ్యాను నేను. సార్ స్టార్ట్ అవుతాయి, ఫస్ట్ సాయి సార్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాం ఒక్కొక్కళ్ళు, ఎలా ఉండబోతున్నాయి క్లాసెస్ అని, ఓకేనా? సతీష్ సార్ ఈజ్ ఓఎం ఐ థింక్ సో, ఓఎం స్టార్ట్ చేస్తాం. బాయ్. యా చెప్పండి అమ్మా. సిఎస్ఈఎంఏ పార్లల్ అమ్మా, మాడ్యూల్ 1 సేమ్ ఉంటుంది ఆడిటింగ్. అదేనమ్మా, సిఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి మాడ్యూల్ 1 సేమ్ ఆడిటింగ్. మాడ్యూల్ 2కి సపరేట్ అవుతారు, అంటే ఇది సిఏ క్లాస్ కిందే చెప్పుకోవాలి. అందుకని నేను సిఏ గురించి కూడా చెప్పాను చూడండి, ఓకేనా? సిమిలర్ అమ్మా, ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అకౌంట్స్ ఆడిట్ నా ఒక్క సబ్జెక్టే అమ్మా కంబైన్డ్ అయ్యేది. ఆడిట్ అకౌంట్స్ మళ్ళీ మీరు సపరేట్ ఉంటుంది, వేరు వేరు సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. నేను ఒక్కడనే టాక్సేషన్ అండ్ ఆడిట్ ఒక్కటే కంబైన్ చేసేది నేను. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ ఐ థింక్ టోటలీ డిఫరెంట్. ఆల్మోస్ట్ ఏదో 2-3 టాపిక్లు సిమిలర్ ఉంటాయి. నాది ఏంటంటే సిమిలారిటీ ఎక్కువ ఉంటుంది డిఫరెన్స్ కంటే.
ఓకేనా? నాది మీరు అటెండ్ అవ్వాలి నా క్లాసెస్. అమ్మా అమ్మ కొంచెం అర్థం కావట్లేదు చిన్నగా. ఆఫ్లైన్ నేనే వస్తాను. ఆఫ్లైన్ అంటే నాది సిఎంఏ వాళ్ళకి 50 మార్క్స్, సిఏ వాళ్ళకి 100 మార్క్స్. సిఎంఏనా అమ్మ సిఏనా? సిఏ వాళ్ళకి ఆ, ఏంటంటే మాడ్యూల్ 1 వరకు ఒక పార్ట్ జరుగుతుంది, మాడ్యూల్ 2 సపరేట్గా జరుగుతుంది. ఓకే. ఇంకా అమ్మ ఇది నోట్ చేసుకున్నారా ఎవరైనా? ఇప్పుడు నేను డిస్ప్లే చేసేది ఎవరైనా నోట్ చేసుకున్నారా? ఎవరు చేయలేదు కదా, అసలు నోట్బుక్కే పెట్టలేదు కదా. సరే, రేపు ఒక ఆడిటింగ్కి ఒక నోట్బుక్ పెట్టండి అమ్మ, ఓకేనా? రేపు నోట్ చేపిద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మ, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాప్టర్స్ అని చెప్పేటప్పుడు ఎంసీక్యూస్ ఇక్కడ నుంచి వస్తాయి, ఈ టాపిక్ నుంచి, టాపిక్ వైజ్ లింక్ చేస్తాను నేను ఈ చార్ట్కి. సో నేను రేపు క్లాస్లో ఇది రాపిస్తాను, ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. లేదు అంటే టెలిగ్రామ్లో స్క్రీన్ షాట్ పెట్టేస్తాను, ఓకేనా? ఆఫ్లైన్ కూడా మీరే వస్తారు, వేస్తామ్మా నేనే వస్తాను, ఓకేనా? రైట్, సరే, నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బై. థ్యాంక్ యూ. అందరూ ఉండండి అమ్మా, సార్ వస్తారు. థ్యాంక్ యూ అమ్మా. Recording stop.